హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ కిట్ క్యాట్స్ అండి. ఇవి పిల్లలకైతే చాలా ఇష్టం ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. చాక్లెట్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? పెద్దవాళ్ళైనా తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. ఇవి చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఒకే ఒక చాక్లెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని జల్లించుకోవాలి. ఉండలు అనేవి ఏమీ లేకుండా బాగా జల్లించుకోవాలండి. దీన్నైతే ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇక నేను చూపిస్తున్న విధంగానైతే కలుపుకోవాలి. అంతా బేకింగ్ పౌడర్ ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఎసెన్స్ వేసుకోవాలి, వెనిలా ఎసెన్స్. వీటన్నిటిలో ఇందులో మనం 1/2 కప్పు దాకా పాలను యాడ్ చేస్తాము. కాస్త కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా ఇలా కాస్తన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ఎక్కువైపోతాయి. మనం చూసుకుంటూ కలుపుకోవాలి. పిండికి ఎంత పడితే అంతే కలుపుకోవాలి. ఇక నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగానైతే కలుపుకుంటే సరిపోతుంది. కాస్త టైం ఎక్కువే పడుతుంది. ఇక్కడ మనం కేక్ బ్యాటర్ ఏ విధంగా కలుపుకుంటామో దానికన్నా కొద్దిగా ఎక్కువ పల్చగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే నాన్ స్టిక్ ప్యాన్ ఒక వెడల్పాటిది తీసుకోవాలి. దీన్ని ఇలా నార్మల్గా పక్కన పెట్టుకొని దాంట్లో 1½ టీ స్పూన్ దాకా వేసుకొని, ఈ విధంగా దోశ ఏ విధంగా అనుకుంటామో ఆ విధంగా నెమ్మదిగా అనుకోవాలి. ఫస్ట్ టైం చేస్తే కొంచెం సరిగా రావు, కానీ ఒక 2-3 వేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే అలవాటు అయిపోతుంది. వేపర్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా నెమ్మదిగా అనుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా బ్రష్తో ఒకసారి పైన ఇలా అనుకున్నామంటే లుకింగ్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మీడియం ఫ్లేమ్లోనైతే స్టవ్ పైన పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అసలే పెట్టకూడదు. మనమైతే అంతలోపు అయితే ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలి. మీ దగ్గర ఇలా ఉంటే ఇలా అయినా తీసుకోవచ్చు, లేదు ప్లేట్ ఉంటే ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఒక రొట్టె పీట తీసుకోవాలి దానిపైన వేడి పెట్టడానికి. ఇప్పుడు చూడండి, ఇదైతే కొద్దిగా వేడైంది. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తిప్పుకోవాలి. 2 వైపులా చక్కగా మంచిగా కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. మరి లావుగా వేసుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి మెత్తగా వచ్చేస్తాయి, క్రిస్పీగా రావు. మీడియం ఫ్లేమ్లోనే 3 మినిట్స్ పాటు వేయించుకొని తింపుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత చూడండి, ఇలా కాలాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి వేపర్స్. దీన్ని ఇప్పుడు నేను ఇక్కడైతే మనం ముందుగాల రెడీ చేసుకున్నాం కదా, దీనిపైన వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బరువాటి ఇలా నేనైతే చపాతీ పీటనైతే పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా చేసుకుంటే. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడ చూడండి, మీకైతే చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకున్నారంటే సరిపోతుంది. మా పిల్లలైతే ఇలా చేస్తూ ఉంటేనే 2-3 తినేశారు. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను స్టవ్ పై నుండి దీన్ని పక్కన పెట్టుకొని దాంట్లో మళ్ళీ వేసుకొని మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే అయిపోతుంది. ఈజీ అండి. ఈ వేపర్స్ అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగానైతే నెమ్మదిగా అనుకోవాలి. మరి లావు చేసుకోకూడదు, పతలా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతలోపు అయితే మనం చాక్లెట్ అయితే రెడీ చేసుకుందాం. చాక్లెట్ క్రీమ్ ఇక్కడ చూడండి, నేనైతే డార్క్ చాక్లెట్ను మిల్క్ కాంపౌండ్ 2 కలిపి 200 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. వీటన్నిటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని డబుల్ మెథడ్ బాయిల్లోనైతే కరిగించి పక్కన పెట్టుకోవాలి. లేదు అని అనుకుంటే ఓవెన్లో 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసి డబుల్ మెథడ్ బాయిల్‌లో కరిగించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇంకొకటైతే వేశాను. ఇలా చూడండి, సెకండ్‌దైతే ఎంత రౌండ్‌గా ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం చేస్తుంటే ఆటోమేటిక్‌గా మనకైతే రౌండ్ అనేది వస్తుంది, నీట్‌గా వస్తుంది. ఇలా చేసి
ఇలా అన్నీ నేనైతే వీటన్నిటిని ఇలా చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇంత పాటి లావు ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేనైతే ఒకటి వేపస్ తీసుకొని దీనిపైన చాక్లెట్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి నేను చాక్లెట్ అయితే డబుల్ మెథడ్ బాయిల్‌లో కరిగించి పెట్టుకున్నాను. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి చాక్లెట్ అనేది. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూడండి దీనిపైన ఇంకో వేపర్స్ వేసుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ చాక్లెట్ వేసుకోవాలి. మీరు ఎన్ని స్టెప్స్ వేసుకుంటే అన్ని స్టెప్స్ వేసుకోవచ్చు. ఇలా నేనైతే 3 ఏసుకున్నాను. 3 లేయర్స్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు సైడ్‌లో అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇటువంటి చాకుతో అయితే మొత్తం సైడ్‌లో అనేది కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసిన వారైతే మన ఛానల్‌లోకి వెళ్లి చూడండి. చాలా పిల్లల కోసం గానీ, స్నాక్స్ ఐటెమ్స్, కర్రీస్ చాలా బోలెడన్ని ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూడండి. లైక్ చేయండి మన ఛానల్‌ని. మీరు సపోర్ట్ ఇయ్యడం వల్ల చాలా రెసిపీస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను ఈజీ ప్రాసెస్‌లో. ఇలా మొత్తం సైడ్‌లయన్నీ కట్ చేసుకోవాలి. నేనిక్కడ చూపిస్తున్న విధంగానైతే మొత్తం సైడ్‌లయి తీసేసుకోవాలి. నెమ్మదిగా ఇలా చెయ్యి పెట్టి తీసుకోవాలి. లేకపోతే క్రాక్స్ ఒస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులోనైతే కిట్ క్యాట్‌కు కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. ఇలా నేనైతే మొత్తం కట్ చేసి తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాను. నాకైతే ఒక 15 ఆర్ 16 దాకా చాక్లెట్స్ అయితే రెడీ అయ్యాయి. ఇలా ముందు చాక్లెట్ కరిగించి పెట్టుకున్నాం కదా! ఇందులో మనం ఆ వేపర్స్ చాక్లెట్స్‌నైతే ఇందులో డిప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా చాక్లెట్‌లో మొత్తం వేసేసుకొని తీసుకోవాలి. కొద్దిసేపు ఇలా పట్టుకోవాలి. చాక్లెట్ అనేది ఎక్స్‌ట్రా ఉన్నదంతా కిందికి జారుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకైనా లేదు అని అనుకుంటే బటర్ పేపర్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్‌లో నుండి పెట్టి తీసామంటే చక్కగా కిట్ క్యాట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఏదైనా చిన్న పార్టీలకు గానీ, బర్త్‌డే పార్టీస్‌కి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్రెండ్‌షిప్ డే వస్తుంది కదా! ఇలా ఒకసారి చేసివ్వండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఫిదా కావాల్సిందే. అంత బావుంటాయండి ఇవి చాక్లెట్స్ అనేవి. ఇవి చేసుకోవడం కూడా ఈజీ. అన్ని ఇంగ్రీడియెంట్స్ ఇంట్లో ఉన్నవే. ఒక చాక్లెట్ మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా చేసిచ్చారంటే మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.